అందరికీ నమస్కారం. నా పేరు బల్లారి నాగేశ్వర్. నేను మీ ముందుకు రావడానికి చిన్న రీజన్ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. ఆ క్రమంలోనే మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాయకుల గురించి చెప్పాలని ముందుకు వచ్చాను. గత నాయకులు మొత్తము ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఉన్న నాయకుడు ఎట్లా ఉన్నాడు, ఫ్యూచర్లో ఎలాంటి నాయకుడు ఉండాలనేది మనకు తెలవాలి. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు మొత్తము వాళ్ళ నాయకుల మీద ఆధారపడి వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసుకుంటూ మనకు సేవ చేయాలని ముందుకు వచ్చేవాళ్ళు. ప్రస్తుతం ఉన్న నాయకుడు అలా కాదు, డైనమిక్ హీరో. ఎందుకంటే తన పేరు చెప్తేనే పని కావాలన్న ఆలోచన తత్వం ఉన్నటువంటి యూత్ అతను. ఎందుకంటే అతను చేసిన కార్యక్రమాలు చూస్తే అర్థమవుతున్నాయి. ఏ కాన్స్టిట్యున్సీలో లేని డెవలప్మెంట్ మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో అయింది. 500 కోట్లకు పైగా వెచ్చించి అన్ని మండలాలని అభివృద్ధి చేసిండు. ఆ క్రమంలోనే విద్యుత్ వ్యవహారానికి వస్తే 20కి పైగా సబ్స్టేషన్లు, పైగా రోడ్లు. ఉదాహరణకు చెప్పాలంటే లింగాల మండలంలో మారుమూల గ్రామంలో 50 కోట్ల పైగా ఖర్చు పెట్టాడు. టౌన్ వరకు వస్తే మెయిన్ రోడ్ ఎంత గలీజ్ ఉండేదంటే నిజాం ప్రభువులు కట్టినటువంటి పోలీస్ స్టేషన్ కులదగడానికి ఎవరికి దమ్ము లేకుండే. అక్కడ పందులు, కుక్కలు, నక్కలు తిరిగేది. నడి రోడ్డున చూస్తే వాసన వచ్చేది. అలాంటి దాన్ని తొలగించి మెయిన్ రోడ్డుకు 3 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ సస్యశ్యామలుగా అందరూ ప్రతి ఒక్కరు అక్కడ నిల్చొని చూసే విధంగా తయారైంది. ఊరును చూస్తే ఒక మున్సిపాలిటీ అవతారం ఎత్తింది. అదేవిధంగా ప్రతి మూల, ప్రతి వాడ ఎక్కడ చూసినా డ్రైనేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ గ్రామంలో పోయినా కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఎక్కడ చూసినా డెవలప్ అయింది. ఉదాహరణకు చెప్పాలంటే యూత్కు ఎన్టీఆర్ స్టేడియం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అన్ని గ్రామాల్లో వీధి లైట్ల గురించి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఉదాహరణకు రోడ్డుకు ఒంగూరు ఉప్పునుంతల మండలం మలుగొర దగ్గర డిండి వాగు పైన 35 కోట్లు కేటాయించి వంతెనకు కేటాయించి ఇప్పుడు టెండర్ వరకు పోయిందంట. అదేవిధంగా ఎక్కడ చూసినా యురేనియం గురించి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వము యురేనియం తవ్వకాలు పెట్టాలని ఆలోచన చేసింది. ఏ నాయకుడన్నా చేయకపోతుండే, ఈయన కాబట్టి చేయగలిగిండే. అసెంబ్లీలో యురేనియం తీయొద్దని వ్యతిరేకంగా తీర్మానం చేయించి గవర్నమెంట్కి పంపడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి. ఇలాంటి ఎన్నో చేసిండు ఆయన. ఏ రోజు కూడా ఏ నాయకుని కూడా లేని ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే విద్య బడి కార్యక్రమంలో ప్రతి పాఠశాలలో కొత్త భవనాలు ఏర్పాటు చేసి పాత భవనాలు కొదిలిచ్చేసి గ్రామంలో పడాబడ్డటువంటి గవర్నమెంట్ భవనాలను తొలగించి కొత్త భవనాలు ఏర్పాటు జరిగింది. గిరిజనులకు భవనాలు మండలానికి ఒకటి. కుల సంఘాలకు 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కేటాయించిండు. కుల సంఘాలు వ్యక్తిగతంగా డెవలప్ కావాలి, అయితేనే అంత రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా ఏ వ్యక్తి అయినా సరే ఏ ఆలోచనకైనా వచ్చితే ఖచ్చితంగా అతను ముందుండి ఖచ్చితంగా సేవ చేస్తున్నాడు. అదేవిధంగా గతంలో నాయకులు 1కి 10 సార్లు పోయినా తనకు మతి ఉండకపోయేది. 1కి 20 సార్లు గేమ్లు ఆడినా నీ పేరేముందని అడుగుతాడు. సొంతంగా తిరిగే కార్యకర్తలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. మన నాయకుడు అలాంటి కాడు. ఎందుకంటే గోలబాలరాజు యూత్ 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న చిన్న పిల్లల నుంచి కూడా పేరుతో పలకరిస్తారు. సంవత్సరం కింద కలిసిన వ్యక్తిని కూడా ఏమరా బాబు బాగున్నావా, ఏం చేస్తున్నావు, మంచి చదువుతున్నా, నా నుంచి ఏమైనా సహకారం కావాలని పలకరించే వ్యక్తి. ఒక ముసలోడు కానీ ఒక యూత్ కానీ అతన్ని గుర్తించే స్థాయిలో ఉంది. ఆ రోజుల్లో ఒక్కొక్క రోజులో రాజకీయాల గురించి అవగాహన లేకుండా ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరు రాజకీయాల మీద అవగాహన వచ్చి ప్రతి ఒక్కరు ప్రశ్నించే స్థాయికి ఎదిగిండు. ఎందుకంటే కేవలం గోలబాల చేసినటువంటి కార్యక్రమాలనే అందరూ అభివృద్ధి చెందుతూ ఆ క్రమంలోనే చర్చావేదలకు ఇన్వాల్వ్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. చిన్న పల్లెటూర్ల నుంచి పట్టుకుంటే పెద్ద పట్టణాల వరకు కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి మండలం సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి ఎంతో ముందుకు పోయిండు. కాబట్టి గోల బాలరాజే మళ్ళీ గెలుస్తాడు. ఎందుకంటే చేసిన కార్యక్రమాలు అలా ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ వైజ్ గారు వస్తే దాని చరిత్ర చెప్పాలంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగలే ఎమ్మెల్యేలు అయినారు. ఒకే ఒకసారి మాత్రము మాల జాతికి చెందిన అతను అయ్యాడు. కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకుంటే మాదిగ ఓట్ల నిష్పత్తి ఎక్కువ, మాల నిష్పత్తి తక్కువ. కాబట్టి ఎప్పుడైనా మాదిగనే గెలుస్తాడు. కాబట్టి గోల బాలరాజు గారు మాదిగ జాతి నుంచి రావడం మన అదృష్టము. కాబట్టి అలాంటి మేధావికి మనం ఓటేయాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎస్టీలకు చాలా న్యాయం చేసింది. ఎందుకంటే 10% రిజర్వేషన్ పెట్టింది. గిరిజనులు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వానికి సహకరించాలి.
దళితులకు కూడా దళిత బంధువు పెట్టి అన్ని మండలాల్లో ఉన్నటువంటి దళితులకు దళిత బంధువు ఇచ్చి అందరికీ ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా చేశారు. స్వయం ఉపాధితో బతికే విధంగా తయారు చేశారు. దీంట్లో క్రమంలోనే చారగొండని స్పెషల్ గ్రేవ్ కింద మొత్తం తీసుకుని మండలం మొత్తం ఉన్న దళితులకు మొత్తం దళిత బంధం ఇచ్చి ఆర్థికంగా డెవలప్ చేసినారు గోల బాలరాజు గారు. మళ్ళీ లింగాల మండలంలో కూడా దళిత బంధు సహకరించి స్వయం ఉపాధి ఏర్పాటు చేశారు. అదే క్రమంలో కొత్త జనరేషన్ కొత్త యూత్ని ఎంకరేజ్ చేసి కొత్త నాయకులను తయారు చేస్తున్నాడు. పాత యూత్ని కూడా గౌరవిస్తుండు. కానీ కొంతమంది పడిరాని వాళ్ళు అతని గురించి చెడుగా చెప్తారు. తప్పు. ప్రతి నాయకుడు డెవలప్ కావాలి, ప్రతి వ్యక్తికి డెవలప్ కావాలి. మహిళలకు కూడా 1,50,00,000 పెట్టి భవనాన్ని మహిళా భవనాన్ని ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని కూడా 5 కోట్లు పెట్టి వెచ్చించి అచ్చంపేటలో ఏర్పాటు చేస్తున్నాడు. అంటే ఒక్కటేంది అన్ని దాంట్లో గోల బాలరాజు నెంబర్ 1గా నిలబడ్డాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయనని గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. గెలిపించి మన అధిక మెజారిటీ గెలిపించి అతన్ని మనం అసెంబ్లీలో ఒక మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం వాసిగా నేను కోరుకుంటున్నాను. సోంబేరి నాయకులను తరిమి కొట్టండి. అచ్చంపేట అభివృద్ధికి పాటుపడే నాయకుడు గోల బాలరాజు గెలిపించండి. జేబీఆర్ఎస్ జేజేబీఆర్ఎస్ కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ. కారు గుర్తుకే. జై తెలంగాణ.